హాయ్ అండి, అందరికీ నమస్కారం. కోతి చేతిలో కొబ్బరి ఉన్నట్టు నా చేతిలో కొబ్బరి ఉందనుకుంటున్నారా? అదేం లేదండి. నిన్న మా అబ్బాయి బర్త్డే, గుడికి అయితే వెళ్ళాము. అక్కడ టెంకాయ కొట్టాము. అదే అనమాట ఇది. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పతో నేనైతే నా స్టైల్లో ఎలా పచ్చడి చేస్తాను అనేది మీకు చూపిస్తాను. ముందుగా నేనైతే కొబ్బరి అనేది ఈజీగా రావడానికి కోసం గ్యాస్ మీద అయితే ఒక 2 మినిట్స్ అయితే కాల్చుకున్నాను. తర్వాత కొబ్బరి అంతా క్లీన్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. దానికోసం పచ్చడి కోసం జీలకర్ర, చింతపండు, టమోటాలు, పచ్చిమిర్చి, పసుపు. పచ్చిమిర్చి అయితే మన టేస్ట్కి తగ్గట్టుగా స్పైసీ కావాలంటే స్పైసీగా అట్లా తీసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, కొబ్బరి వేయించుకోవాలి. అలాగే పసుపు, జీలకర్ర యాడ్ చేసుకొని అవి మరి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత అవి వేగాక టమోటాలు అయితే యాడ్ చేసుకోవాలి. టమోటాలు అయితే ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకుంటే తొందరగా వేగుతాయి అన్నమాట. తర్వాత అయితే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఇవైతే వేగాయి కదా, ఇప్పుడు కొద్దిసేపు చల్లారనివ్వాలి. తర్వాత అయితే నేను రోట్లో అయితే నూరుతూ ఉన్నాను. పచ్చడి అన్నాక రోట్లోనే కదా నూరాల్సింది. సో నేనైతే రోట్లో అయితే నూరుకున్నాను. ఇంకా పచ్చడి అయితే రెడీ అయింది. దాంట్లోకి ఇంకా వేడి వేడి రైస్ కదా, సో వేడి వేడి రైస్ పచ్చడి అయితే కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.